శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి పునఃస్వాగతం. ముందుగా ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుంటూ నారాయణీయం 4వ శ్లోకంలోకి అడుగుపెట్టాం. ఆ గురువాయు పురాధీశుని ప్రార్థన చేసుకుంటూ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. మూర్తే పరితస్సభక్తై సంతృష్ట సర్వోత్తమ విశ్వరూప స్వతైల సంసేవక రోగహత్రే వాతాలయాధీశ నమో నమస్తే. నారాయణ 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 నారాయణ. ఆ గురువాయు పురాధీశుని ప్రార్థన చేసుకుంటూ నారాయణ భట్టతిరి ఏ విధంగా ఆనందపడుతున్నారో మనం కూడా ఆయన ఆనందంలో పాలు పంచుకుంటూ ముందుకు నడుద్దాం. ఇంతవరకు ఆయన ఆ దివ్య తేజస్వరూపాన్ని చూడగానే ఆహా, ఇక్కడ జనులు ఎంత అదృష్టవంతులు, ఆ దేవదేవుని మాత్రమే ప్రార్థన చేస్తాను. ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఆ విధంగా మీ సన్నిధానంలో మీ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ దివ్య తేజ రూపాన్ని, ఆ మూర్తిని, ఆ సత్వగుణ ప్రధానాన్ని ప్రార్థన చేయండి అని చెబుతూ ఆయన గురించి ఇంకా ఏం చెప్తున్నారు వింటున్నారు. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావళి శుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోల్లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్తమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్తత్కళాస్వేన భూమన్. ఆ మహానుభావుడు ఇంకా ఎంత బాగా చెబుతున్నాడో చూడండి దీంట్లో. భూమన్, ఓ అనంతుడా, నిజానికి భూభారాన్నంతా మోస్తోంది ఆయనే కదా. శేషసాయి ఆయనే, ఆదిశేషుడు ఆయనే, అనంతుడు ఆయనే. అందుకే భూమనని సంబోధిస్తూ ఆయన ఇలా అంటున్నాడు, నిష్కళంపే. ఆహా, నీలో ఎలాంటి మార్పు లేదు కదయ్యా. యుగాలు మారిన, సృష్టి మారుతున్న, బ్రహ్మాండాలు వెలుస్తున్న నీవు మాత్రం నిష్కళంపుడివి. నీలో ఎలాంటి మార్పు లేని బ్రహ్మతత్వం అనేది, అందులో ఎలాంటి సందేహం లేదయ్యా. నిష్కళంపే నిత్యపూర్ణే. ఇంత బ్రహ్మాండం జరుగుతుంది కదా, నీలో తరుగుదల ఏమైనా ఉందంటే ఇసుమంత సూక్ష్మమంత కూడా తరుగుదల ఉండదు కదా. అవినాశివి కదా నీవు, అద్వితీయుడు కదా నాయన. అంతేనా? నిరవధి పరమానంద పీయూష రూపే. నీ రూపు ఎలా ఉందో తెలుసా? నిరవధి పరమానంద పీయూష రూపే. అమృతత్వం ఏంటండి, అమృతమైన ఆనంద రూపంలో, అది కూడా నిరవధికంగా, ఎలాంటి అదుపు లేనటువంటి అంత అద్భుతమైనటువంటి, మనం చూడగానే తాదాప్యం చెందేటువంటి అంత అమృతమైన ఆనందమైన రూపంట పీయూష రూపే. పీయూషం అంటే అమరత్వం కోసం దేవతలు తాగేటువంటి అమృతం అంటారు. అంతటి మహదానందమైనటువంటి రూపం అంటే నీ రూపాన్ని చూడగానే మేము మానవులం, మాకు ఎక్కడ అమృతం లేదు. నీ రూపమే మాకు అమృతం, నీ నామమే మాకు అమృతం. మేము సజీవ శిల్పాలు అయిపోతాం, సజీవ మూర్తులు అయిపోతాం.
మాకు జన్మల మాకు ఇంకా మరణమే ఉండదు. నీ నామస్మరణ చేస్తూ ఉండగా నీ రూపాన్ని చూస్తూ ఉంటే దేవతలే కాదు మేము కూడా నిరవధి పరమానంద పీయూష రూపే నీ యొక్క అద్భుతమైన రూపాన్ని చూడగానే మేమంతా కూడా అమరం అయిపోతున్నామయ్యా. ఇంత అద్భుతమైనటువంటి రూపంతో నీవు ఇక్కడ మా కళ్ళెదురకుండా కనిపిస్తున్నావు. అంతేనా? ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. నిర్లీనానేక ముక్తావళి శుభగతమే. నిర్లీన అనేక ముక్తావళి. నిర్లీనము, దేనిలో ఆయన లీనం అవడటండి. దేనిలో అని చెప్తున్నాడో చూడండి. ఇక్కడ మనం నిత్యం చెప్పుకుంటాం ఆయనని ఏవి అంటూ, ఆయన అన్నింటిలో సర్వవ్యాపి, కానీ అన్నీ ఆయన నుంచి ఉద్భవిస్తాయి, కానీ ఆయన అందులో ఉంటారు, కానీ ఆయనని ఏది అంటావు అని మనం నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు చూడండి. ఆయన నిర్లీన, దేనిలోని లీనం కావు, దేనిలో అనేక ముక్తావళి శుభగతమే. నిజంగా ఇక్కడ శుభగతమే అంటే ఒక చక్కటి మాట మనం చెప్పుకోవాలండి. చక్కటి జీవితాన్ని, పరమ పారవశ్యమైన భక్తి తత్వమైన జీవితాన్ని గడిపినటువంటి ముక్తులైనటువంటి వాళ్ళు, ఆ ముత్యము లాంటి వాళ్ళు, మణుల లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారట తెలుసా? నిర్మల బ్రహ్మసింధో. బ్రహ్మసముద్రం, నిర్మలమైనటువంటి బ్రహ్మసముద్రం. ఏంటి? బ్రహ్మతత్వము అనేటువంటి ఆనందమయ సముద్రం అంటే నీవు. నీలో వాళ్ళందరూ కూడా మణుల్లాగా పారవశ్యంతో మనకి ప్రకాశిస్తూ కనిపిస్తున్నారు. నిర్మల బ్రహ్మసింధో. ఆ బ్రహ్మ సముద్రంలో పరమానందం మందుతో ముత్యాల్లాగా, మణుల్లాగా, ఆనంద తరంగాల్లాగా, అలల్లాగా ఆనందపడిపోతావు. నీ వద్ద ఉన్నాము, నీలో కలిసిపోయాము అనుకుంటావు. పరవశం పొందుతూ సముద్రపు అలల మాదిరి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నారు కదయ్యా. ఎంత గొప్ప అదృష్టం అయ్యా వాళ్ళది. అటువంటి భాగ్యాన్ని మాకు కూడా ప్రసాదించు. ఇంతమంది ఇలా నీలో లీనమైపోయి ఉన్నా కూడా నీవు నిర్లీనుడివే. నీవు ముక్త సంగుడివి నాయన. ఎవరితోటి కూడా కలిసినట్లే ఉంటావు, కలియనటువంటి వాడివి. అంతటి అద్భుతమైనటువంటి వాడు. అంతేనా నాయన? కల్లోల్లాసతుల్యం, కల్ ఉల్లాస తుల్యం. ఆ విధంగా పరవశం చెందుతున్నటువంటి ఆ సముద్రంతో సమానమైనటువంటి ఆనంద సముద్రంతో, ఉల్లాసభరితంగా ఉన్నటువంటి ఆనంద సముద్రంతో తేలియాడుతూ ఉన్నటువంటి నిర్మల బ్రహ్మసింధు. నిర్మలమైనటువంటి ఆ బ్రహ్మసాగరంలో ఏ విధంగా ఉన్నారో చూడండి. కల్లోల్ ఉల్లాస తుల్యం, ఎగిసిపడుతూ ఆనందంగా పరమ ఉల్లాసభరితంగా ఉన్నారు కదా. కలు విమలతరం కనిపిస్తోందయ్యా, అంతా కూడా కనిపిస్తోంది. విమలతరం, అతి స్వచ్ఛాతి స్వచ్ఛమైన విధంగా ఆ బ్రహ్మసాగరం కనిపిస్తోందయ్యా. ఆ శుద్ధ సత్వ రూపాన్ని నేను గ్రహించగలుగుతున్నానయ్యా. ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మ. సత్వం ఆహుస్తదాత్మ. సత్వం తత్ ఆత్మ. నిజంగా అత్యంత పవిత్రమైనటువంటి శుద్ధ సత్యాన్ని, సాక్షాత్తు బ్రహ్మము నుండి ఉద్భవించింది అంటారే, అటువంటి తత్సత్, అటువంటి శుద్ధ సత్వ రూపాన్ని నేను చూడగలుగుతున్నానయ్యా. కస్మాత్ నా నిష్కల్, కస్మానో నిష్కళస్తం. కస్మాన్, మేము చెప్పకూడదా, నిన్ను అనకూడదా? ఏమనో తెలుసా?
నిష్కళస్త్వం. నీవు నిష్కళుడివి అంటే దోషం ఏమిటి? కస్మాన్, నిన్ను నిష్కళుడివి అని ఎందుకు పిలవకూడదు? అసలు ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ ఒక విషయాన్ని మనం అనుకోవాలి. సముద్రం ఏది కూడా ఉంచుకోదుట, బయటకు పడేసిస్తూ ఉంటుందట. అదేవిధంగా స్వచ్ఛంగా అది ఎలా ఉందో అలాగే ఉంటుందట. ఏదైనా వేస్తే మనకి ఎదురు వచ్చేసేస్తుంది. ఆ విధంగా స్వచ్ఛమైనది, నిష్కళమైనటువంటిది. మరి నువ్వు నిష్కళుడివి కదా, అన్నీ నీలోనే పెట్టుకొని అంతా నీలోనే ఉంచుకొని నువ్వు నిష్కళుడిగా ఉన్నావు కదా, ఏది ఉంచుకున్న వాడివిగా లేవు కదా. మరి నిన్ను నిష్కళుడు అని పిలవటంలో దోషం లేదు కదా, నువ్వు నిష్కళుడివేనయ్యా. నిష్కళస్థం సకల ఇతి, అంతేనా? సకల ఇతి తత్ కళాసు ఏవ భూమన్. సకల అవతారాలు కూడా నీవే అంటారు కదా, అన్ని అవతారాలు నీ నుంచే వచ్చాయంటారు కదా. మళ్ళీ నీవు అద్వైతుడు అనే చెప్తారు కదా. అలాంటప్పుడు నిన్ను నిష్కళంకుడివి అంటే తప్పేం లేదు కదా. నీవు నిష్కళంకుడివేనయ్యా. నిష్కళంకే నిష్కంపే నిత్యపూర్ణే, ఇందులో ఎలాంటి దోషం లేదు. అంతేకాదు నిరవధి పరమానంద పీయూష రూపే, అద్భుతమైన అనంతమైనటువంటి అమృతం లాంటి పరమానందాన్ని ఇస్తున్నటువంటి ఒక రూపం. ఇందులో ఏది కూడా నేను గొప్పగా చెప్పడం లేదు. నీలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నేను ఆస్వాదిస్తూ చెప్తున్నానయ్య అంటూ నారాయణ భట్టతిరి ఎంత బాగానే చెప్తున్నారు. నిత్య పూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావళి శుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్తమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకలం ఇతి వచ తత్కళాస్వేవ భూమన్. హే అనంతుడా, పదే పదే నా మనసు చెబుతోందయ్యా. ఏమన్నా తెలుసా, నీవు రజస్తమో గుణాలు కాకుండా శుద్ధ సత్వగుణంతో నీ రూపాన్ని అందరికీ అందించాలని ఇక్కడ వేంచేసి ఉన్నావని చెబుతోందయ్యా. అంతేనా? ఆద్యంతాలు లేనటువంటి నిశ్శేషాత్మ, ఆద్యంతాలు లేనటువంటి ఓ అనంతుడా, నీవు ఎలాంటి వాడువో నేను గ్రహించాను. నాకు అర్థమైపోయింది నీవు ఎలాంటి వాడువో. నీ చేత సృష్టింపబడినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు యుగాలు గడవని, జగాలు మారని, ప్రళయాలు రాని నీలో ఇసువంతైనటువంటి మార్పు రాలేదు, మారలేదు. ఇంత కూడా నీలో తగ్గుదల కనపడలేదు. అంటే నీవు నిష్కంపుడివి, నిత్యపూర్ణుడివి. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయ్యా. నీలో సూక్ష్మాతి సూక్ష్మంగా మార్పు రాలేదు, తరుగుదల కూడా లేదు కదయ్యా. ఇంత కూడా తరుగుదల లేదు. అంతటి పరిపూర్ణమైనటువంటి వాడి, నిరవధి పరమానంద పీయూషే, ఇంత అంత అని చెప్పటానికి వీలు కానంత మధురమైనటువంటి రూపం నీది. అది మా నోటితో మాకు చెప్పడానికి సాధ్యమవుతుందా? వాక్కులకు అందుతావా నీవు? అంతటి గొప్ప పరమానంద సాగరుడవయ్యా నీవు. ఆ సాగరమేమైనా సామాన్యమైనటువంటిదా? మహామహులందరినీ కూడా నీలో చేర్చుకున్నటువంటి గొప్ప సాగరం అది. అంత పరమ పవిత్రమైనటువంటి సాగరం ఉత్తంగ తరంగల్లా మహదానంద పడిపోతూ ఉంది నీలో చేరామని. అంత గొప్ప సాగరవి నీవు కదా. అన్నీ నీలో ఉన్నా కూడా నాలో ఏమీ లేవంటున్నావే. అందుకే ఇంతకుముందు కూడా నేను ఇది చెప్పాను, ఏదన్యన్ జనాలందరికీ చెప్పాను, ఇతరులని ప్రార్థన చేయవద్దు, అన్నీ ఈయనలోనే ఉన్నాయి, అన్ని అంశాలు ఈయనలోనే ఉన్నాయి. ఆ భగవానుడు భక్తుల కోరిక ప్రకారం
ఎప్పుడెప్పుడు ఏ అవతారం ఎత్తాలో ఆయా అవతారాలలో భక్తులకి దర్శనమిచ్చి వారి వారి కోరికలను తీర్చాడు ఆయన. అంటే అన్ని అవతారాలు ఆయనవే, అన్ని ఆయన అంశలే. అందుకే మనకి అన్నమయ్య గారు ప్రణామం చేయాలండి ఆయనకి. ఒక అమృతమైనటువంటి గేయాన్ని పాడారు. భావములోన బాహ్యమునందున, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని పిలువవో మనస, భావములోన బాహ్యమునందున. ఈ విధంగా భగవాన్ అంటే పిలవకుండా మనసు ఆగుతుంది ఎవరికైనా, అంతేనా? ఆయన ఏం చెప్పాడు చూడండి. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అన్నవో మనస, భావములోన బాహ్యమునందున. మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువని వెదకావో మనస, భావములోన బాహ్యమునందున. అన్నమయ్య ఎంత అద్భుతమండి. అచ్యుతుడితడే ఆదియునంతయు, అచ్యుతుడితడే ఆదియునంతయు. అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడే శ్రీ వెంకటాద్రి మీదనిదే. అచ్యుత అచ్యుత శరణనవే మనస, భావములోన బాహ్యమునందున. గోవింద గోవింద అని పలుకవే మనస, భావములోన భాగ్యమునందున. అలాంటి దేవదేవోత్తముడిని అన్ని కళలు నీవే అని చెప్పడంలో తప్పేంటి? మేము ఇలాగే చెబుతామయ్యా. మాకు గోచరమవుతోంది నీ యొక్క దివ్య తేజస్సు, దివ్య మహిమ అంటూ ఆ నారాయణ భట్టతిరి పరమానందభరితంగా ఆ దేవదేవుని ప్రార్థించారండి. మనందరూ కూడా ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే మనం కూడా ఆనందంగా వింటూ తన్మయత్వం చెందుదాం. ఆ దేవదేవుని ఆ శుద్ధ సత్తరూపాన్ని ఊహించుకుంటూ ఆనందాన్ని పొందుదాం. ఈ భవరోగం నుండి అందరూ కూడా ముక్తిని పొందడానికి ప్రయత్నిద్దాం. మనం కూడా ఆ ముక్తావళిలో ఈ భవసాగరాన్ని దాడుదాం. జై శ్రీరామ్. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనా నేక అనేక ముక్తావళి శుభగతమే నిర్మల బ్రహ్మ సింధో కల్లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్తమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్తం సకల తత్కల స్వేవ భూమన్. ఇది 4వ శ్లోకం. వచ్చే సంచికలో మరొక శ్లోకాన్ని చదువుకుందాం. ఆ దేవదేవుని
మనందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.